భయ్యా నమస్తే, ఏం పేరు? నా పేరు అంజద్ పాషా అన్న. ఓకే, ఈ గవర్నమెంట్ మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టారు కదా, ఎట్లా ఉంది? మీకేమైనా ఎఫెక్ట్ ఉందా? మాకు చాలా ఎఫెక్ట్ ఉన్నది. 3 జెండా వచ్చి 3 రంగుల జెండా వచ్చి 3 టైర్ల గాడుపు తీసేసింది. రెక్కాడితే డొక్కాడని పరిస్థితి మాది మేము బతికే మాది ఆటో బతుకు. గత 30 సంవత్సరాల నుంచి ఆటో నడుపుతున్నా. ఎలాంటి ప్రభుత్వం సుధా కానీ ఇట్లాంటి మొండి వైఖరి అయితే ఎవరు చేయలే. గత ప్రభుత్వాలలో సుధా కానీ ఆటోలకు ఎలాంటి అన్యాయం జరగలే. ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా అన్యాయం జరిగింది మాకు. అంటే మామూలుగా మీకు ఎంత ఖర్చు ఉంటుంది నెలకు? సుమారు నాకు 2 పిల్లలు, కొడుకు బిడ్డ. కొడుకు ఇప్పుడు నా కొడుకు చదువుకుంటుండు, ఇంటర్ సెకండ్ ఇయర్, ఇప్పుడు డిగ్రీలో పోయిండు. వానికి సంవత్సరానికి ఒక 2.5 లక్షల దాకా అవుతుంది. అమ్మాయి సెకండ్ ఇయర్ దాకా చదివింది ఉర్దూ మీడియం. తర్వాత ఇక్కడ ఉర్దూ మీడియం లేదు, 10th దాకానే ఉండే. కరీంనగర్లో చదివించిన, పైసలు వెళ్ళక చదువు బంద్ చేయించిన నా అమ్మాయికి సుధా. ఇప్పుడు మాకు ఎట్లాంటి గవర్నమెంట్ వచ్చినాక ఎంత అన్యాయం జరిగిందంటే ఇక మేము చెప్పుకోలేము. రోజు మేము సంపాదించేది 300-400 అయితే ఇక్కడ పొద్దుగాల 6 గంటలకు వచ్చినా నేను ఇప్పటిదాకా ఒక 200 సుధా కొట్టలే. అలాంటి పరిస్థితి ఉంది. ఎవరు ఆటోలు ఎక్కుతలేరు, ఫ్రీ బస్సులలో వెళ్ళిపోతున్నారు. ఒక రోజు ఎంత నష్టపోతురు? రోజుకు సుమారు మేము ఇప్పుడు సీజన్ కాబట్టి రోజుకు ఒక 700-800 మేము. మామూలుగా అయితే రోజుకి ఎంత సంపాదించేవారు, ఇప్పుడు ఎంత వస్తుంది? మామూలుగా మేము 500-600 సంపాదించేటోళ్ళం బై సాబ్. మిగులుతుండే మాకు. ఇప్పుడు కూరగాయలకు పోతే మాకు పైసలు సరిపోతలేవు. ఇప్పుడు డీజిల్ వేసుకోవాలంటే మేము ఏం చేస్తున్నాం అంటే ఎవరైనా 2-3 కిరాయిలు ఎక్కువ నడిపితే 100 రూపాయలు 200 రూపాయలు ఇట్లా అడుక్కొని మేము మళ్ళీ ఇస్తాంరా బాబు అని చెప్పి వేసుకొని నడుపుకునే పరిస్థితి ఉన్నది మాది. తక్షణమే ఈ గవర్నమెంట్ ఏదన్నా ఆలోచించి మా మీద దయచేసి ఏదైనా ఆలోచించి. ఇప్పుడు అంటే ఏడాదికి ఆటో డ్రైవర్లకు కావచ్చు, ఆటో ఓనర్లకు కావచ్చు, ఏడాదికి 12,000 ఇస్తా ఉంటుంది. 12,000 ఇస్తా అని చెప్తే 12,000 రూపాయలు వాళ్ళు అమలు చేయాలి కదా. చెప్పుడు అందరు చెప్తారు, అమలు చేయాలి. మాకు మేము చెప్పేది ఏంది, మా ప్రధాన ఇది నాకు తెలుగు స్టాఫ్ రాదు. అయితే నాకు ప్రధాన డిమాండ్స్ ఏంటంటే మాకు నెలకు ఒక 15,000 అన్నీ ఇవ్వాలి. ఇస్తే మేము ఇప్పుడు ఇళ్ళ కిరాయికి ఉన్న వాళ్ళం ఉన్నాం. మేము సరిపోతాయి నెలకు 15,000 ఇస్తే మాకు ఇక ఆళ్ళకి సరిపోతాయి. ఆళ్ళకి సరిపోతాయి. మాకు 5,000 రూపాయలు బట్ట పొట్టకు ఉంటుంది బాయ్ సాబ్. 5,000 రూపాయలు కిరాయినే పోతాయి. కరెంట్ బిల్లు 2,500 ఇట్లా కరెంట్ బిల్లు ఇస్తుంది. ఇక ఆళ్ళకి సరిపోతాయి మాకు.